ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. ఈ విధంగా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని గురించి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మదేవునికి దేవతలందరూ కూడా ప్రణమిల్లారు. దాముడు వ్యాలుడు కటుల యొక్క ఉత్పత్తి క్రమాన్ని మొత్తం శంబరుడు చేసేటువంటి అనర్థాన్ని మొత్తంగా వర్ణించి చెప్పారు. ఆ వృత్తాంతమంతా విన్నాడు బ్రహ్మదేవుడు. విచారశీలుడైనటువంటి ఆయన కాసేపు ఆలోచన చేసి దేవతా సైన్యాలకు ధైర్యాన్ని చెప్పి ఇలా అంటూ ఉన్నాడు. ఓ దేవతలారా, 100,000 సంవత్సరాలైన తరువాత సమరానికి అధీసుడైనటువంటి విష్ణుదేవుని చేతనే ఈ సంబరాసురుడు తప్పక హతుడవుతాడు. కాబట్టి అంతవరకు కూడా మీరు ఎదురు చూస్తూనే ఉండాలి, నిరీక్షించాలి. అందువలన ఓ దేవప్రముఖులారా, ఇప్పుడు మీరు కపట యుద్ధము చేయండి. అలా ఆ యుద్ధము చేత దాముడు వ్యాలుడు కటుడు కూడా పోరాడుతూనే పారిపోతారు. మరి వాళ్ళతో పోరాడండి, పారిపోండి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యానికి లోనవుతారు. అభ్యాసాలు కొత్తవి అనుసరిస్తారు. వారి యొక్క అంతఃకరణమున అంటే వారి యొక్క చిత్తములో దర్పణమును గనక ముఖాదుల్లాగానే అహంకార ప్రతిబింబము అనేటువంటిది వాళ్ళలో ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఓ దేవతలారా, వాసనలతో కూడినప్పుడు ఆ దామవ్యాల కటువులు అప్పుడు ఏ వల అయితే ఉంటుందో ఆ జాలబద్ధమైనటువంటి వలలో పడిన పక్షిలాగానే సులభంగా మీరు వాళ్ళని జయింపగలుగుతారు అని చెప్పి, అద్యత్వ వాసనాహేతే సుఖదుఃఖ వివర్జితాః ధైర్యేణ రీన్విన్నిఘ్నంతో దేవా దుర్జయతాం గతాః. ఓ దేవతలారా, ఇప్పుడు వారు వాసనారహితులైనటువంటి సుఖ దుఃఖ వివర్జితులై ఉన్నారు. వారికి ఎటువంటి వాసనలు లేవు. అందుకని వాళ్ళకి సుఖము కానీ దుఃఖము కానీ ఏమీ తెలియని వారే, వాటిని వదిలివేసిన వారే, వాటి గురించి ఏమీ తెలియని వారే ఉన్నారు. అందువల్లనే వాళ్ళకి ధైర్యము పరాక్రమము అనేటువంటిది బాగా ఉన్నది. దాని ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? శత్రువులను వధిస్తూ ఉన్నారు. అందువలనే మీ చేత వారు జయింపబడలేకపోతూ ఉన్నారు. వారే జయిస్తూ ఉన్నారు. ఎందుకు? వారికి ఎటువంటి వాసనలు లేని వాసనారహితులై ఉన్నారు. వాసనా తంతుబద్ధ ఏ ఆశాపాస వశీకృతాః వశ్యతాం యాంతి తే లోకే రజ్జుబద్ధాః ఖగా ఇవ. వాసనా సూత్రమున బంధింపబడేవారు ఏ విధంగా వాసన అనబడేటువంటి దారము చేత కట్టుబడేటువంటి వారు ఆశమయందు పాశమయందు తగులుకొని యుద్ధానికి వసులై ఉంటారు. అదే రజ్జువు చేత, ఆ వాసన అనబడేటువంటి రజ్జువు చేత గనక వారు బంధింపబడినట్లయితే మరి తాటి చేత బంధింపబడిన పక్షిలాగానే ఈ ప్రపంచానికి వారు వశీభూతులై అంటే ఈ ప్రపంచ సంబంధమైన జగత్తుకి లోబడి ఉంటారు అని చెబుతూ, ఓ దేవతలారా, ఇప్పుడు దామవ్యాలాద్యుసురులు అంటే దాముడు వ్యాలుడు కటుడు అనేటువంటి ఈ అసురులు వాసన లేకుండా ఉన్నారు. ఎటువంటి సంస్కారాలు లేవు వాళ్ళకి గత జన్మ లేదు కాబట్టి, వారు శంబరుని చేత ఉత్పన్నమైన వారు కాబట్టి గత శరీరాల యొక్క వాసన వాళ్ళని ఆవిర్భవించాల. అసలు వాళ్ళకి శరీరాలే లేవు. అందుకని వాసన లేని కారణం చేత వాళ్ళకి సుఖము దుఃఖము అనేది తెలియడం లేదు. వాటిని ఎప్పుడో వదిలివేసి ఉన్నారు. ధైర్యంతో శత్రువులను సంహరిస్తూ ఉన్నారు. వాళ్ళకి భయం అనేది లేదు. వాళ్ళు అందుకే దుర్జయులై అంటే ప్రతి ఒక్కరిని జయింపగలిగిన వారుగా ఉన్నారు. ఎవరైతే వాసనలు అనే త్రాళ్ళ చేత బంధింపబడి ఉన్నారో
వారు ఆశాపాశములనందు తగులుకొని దానికి ఒసులై ఒప్పుచూ కనబడుతూ ఉంటారు. అటువంటి వారు ఎలా ఉంటారంటే త్రాళ్ళ చేత బంధింపబడిన పక్షులలాగానే లోకమున వశీభూతులై లోకానికి పరవశులై ఉంటారు. లోకమునందు లోకాన్ని ఆశ్రయించుకొని ఉంటారు అని తెలియజేస్తూ, అంతేకాదు వాసనలు నశించిన వారు ఎచ్చటా కూడా సంసక్తము కానటువంటి బుద్ధి గలవారే అయి ఉంటారు. ఎక్కడా ఏ వాసనలు లేవు. వారు దేనిని అంటి ఉండరు. అంటి ఉండనటువంటి బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారంటే సుఖాల చేత ప్రసన్నలు కానీ దుఃఖాల చేత క్రుద్ధులు కానీ కారు. వాళ్ళకి సుఖాలు వచ్చినా సంతోషపడరు, దుఃఖాలు వచ్చినా బాధపడరు. అటువంటి సమభావం కలిగి ఉండేటువంటి వారైన మహాత్ములను జయించడం చాలా కష్టమే అని బ్రహ్మదేవుడు చెబుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నారు. యస్యాంతర్వాసన రజ్వ గ్రంథిబంధ శరీరిణ మహానపి బహుగ్నోపి సబాలేనాపి జీయతే. వాసనా రజ్జువు చేత బంధింపబడిన అంతఃకరణము గలవాడు ఎట్టి మహామహుడైనను బహుగ్నుడై మరి బహుగ్నుడై ఉన్నప్పటికీ కూడా బాలునిచే కూడా జయింపశక్యమై ఉంటాడు. అంటే వాసన, సంస్కార వాసనలు, పూర్వ ప్రాక్తన వాసనలు ఏవైతే ఉన్నాయో వాటి చేత బంధింపబడినటువంటి వాడు అంతఃకరణమున గల అంటే బంధింపబడినటువంటి మనసు కలిగిన వాడు. ఈ వాసనలు దేనికి ఉంటాయి? చిత్తానికి మనస్సుకే కదా. ఈ యొక్క వాసనలతో ఎవడైతే దాని చుట్టబడి ఉంటాడో అటువంటి వాడు శారీరకమైనటువంటి సర్వం తెలిసిన వాడైనా మహామహుడు గొప్పవాడైనప్పటికీ కూడా వాడు చిన్న బాలుడి చేత కూడా జయింపడానికి సాధ్యపడి ఉంటాడు అని చెబుతూ, ఎవని అంతఃకరణమైతే వాసనలు అనే త్రాళ్ళ చేత బంధింపబడి ముడివేయబడి ఉంటాయో అతడు ఎంత గొప్పవాడైనప్పటికీ ఎంత పాండిత్యం కలిగిపోయినప్పటికీ కూడా వాడు అజ్ఞానిచే బాలునిచే కూడా వాడు బాలుడు కూడా వాడిని జయించి వేస్తాడు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ దేహేంద్రియాదులు నేను, ఈ పుత్రులు, ఈ ధనాదులు నావి, ఈ మొదలుగునవన్నీ కూడా కల్పనలు చేసేటువంటి వాడు వివిధ జలాలకు సముద్రంలాగానే సమస్త ఆపదలకు కూడా పాత్రుడవుతాడు. నానా రకాలైనటువంటి జలాలకు అంటే నదీ నదాలకు, సెలయేళ్లకు, తటాకాలకు, వర్షపు నీటికి అన్నింటికి ఆలవాలంగా ఉండేటువంటి సముద్రం ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే మరి ఈ దేహేంద్రియాలు నావి, నేను, ఈ దేహము నాది, నేను, ఈ పుత్రులు, ధనాలు, ఈ భార్యలు, మిత్రులు ఇవన్నీ నావి అనే కల్పన చేసేటువంటి వాడు ఏ విధంగా అంటే ఈ ప్రపంచానికి మరి సమస్తమై ప్రపంచంలో కలిగినటువంటి సమస్త ఆపదలకు కూడా నిలయమై ఉంటాడు అని తెలియజేస్తూ, యన్మాత్ర పరిచ్ఛన్నో ఏనాత్మ భవ్యభావిత స సర్వజ్ఞోపి సర్వత్ర పరాం కృపణతాం గతః. సర్వవ్యాపియు సర్వజ్ఞుడు అగు ఆత్మను పరిచ్ఛిన్నమగు దేహాదులుగా తలంచుచు అంటే దేహాత్మ బుద్ధి కలిగి వర్తించుచు ఉండేవాడే జనన మరణ రూపము అనబడేటువంటి దీనత్వాన్ని పొందుతూ ఉంటాడు. ఏ విధంగా అంటే స్వల్పమైనట్టి సర్వవ్యాపియు సర్వజ్ఞుడు. ఈ ఆత్మతత్వానికి ఇక్కడ అక్కడ అనే పరిచ్ఛన్నత్వం ఉన్నదా? లేదు. లేకపోయినప్పటికీ వ్యాపకత్వము, సర్వజ్ఞత్వము అన్నీ తెలిసి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను ఏమనుకుంటాడు? తెలివి తక్కువ వాడు అంటే పరిచ్ఛిన్నుడైనటువంటి వాడు అంటే దేహాదులు ఎందే ఆత్మబుద్ధి కలిగిన వాడు, ఇదే సత్యమనే భ్రాంతితో కూడినటువంటి వాడు ఈ పరిచ్ఛిన్నమైనటువంటి దేహాలను ఏ విధంగా తలుస్తాడు అంటే దేహాత్మబుద్ధి కలిగి వర్తిస్తాడు. ఇదే సత్యము, కనబడేటువంటి జగము అంటే దృశ్యమే నిత్యము అని భావించేటువంటి వాడు మళ్ళీ కూడా జననము మరణము అనేటువంటి దీనతత్వాన్ని పొందుతాడు. అంటే స్వల్పమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి ఈ దేహాదులే ఆత్మ అని లెస్సగా భావించేటువంటి వాడు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఎల్లకాలము కూడా వాడు అటువంటి దీనత్వాన్ని పొంది ఉంటాడు అని తెలియజేస్తూ, అంతేకాదు ఆ తర్వాత
అప్రమేయమైనటువంటి ఆత్మను శరీరమాత్రంగా కల్పన చేసేవాడు తన ఆత్మను తానే అవసమునర్చి వేస్తాడు. ఏ విధంగా అంటే తన ఇక జనన మరణాలను పొందుతూ అటువంటి దీనత్వంతో కూడా ఉండిన తర్వాత కూడా అప్రమేయమగు దేని ప్రమేయం లేకుండా స్వతంత్రించగలిగినటువంటి ఆత్మను శరీరమాత్రంగా ఈ శరీరమే ఆత్మ అనుకుంటాడు. ఆత్మ అనేటువంటిది సత్య పదార్థము, శరీరము వచ్చిపోయే స్థితి కలిగిన అసత్య పదార్థము. ఈ అసత్య పదార్థాన్ని ఏమనుకుంటాడు? సర్వవ్యాపకమైన శాశ్వతమైన పదార్థంగా భావిస్తాడు. భావించి ఈ శరీరాన్ని ఏమంటాడు అంటే ఇదే నేను అని సత్యముగా భావించి దాన్నే కల్పన చేస్తాడు. కాబట్టి తన ఆత్మను తానే తనే అవసం అంటే తన యొక్క లోకానికి తనే బందీకృతుడవుతాడు అని చెబుతూ ఆత్మనో వ్యతిరిక్తం యత్కించిదస్తి జగత్రయే యత్రోపాదేయ భావేన బద్ధ భవతు వాసన. ఈ ముల్లోకాలయందు ఆత్మ కంటే అన్యముగా మరొక వస్తువు ఉన్నచో అచ్చట ఉపాధేయ భావనము చేత వాసన బద్ధమైండుట యుక్తమే అవుచు ఉన్నది. ఏ విధంగా అంటే ఈ మూడు లోకాలలోనూ, మూడు లోకాలు అంటే సత్వరజస్తమో గుణాలు, సత్వగుణలోకము దివ్యలోకము, రజోగుణలోకము మనుష్యలోకము, తమోగుణలోకము దైత్యలోకము. ఈ మూడింటికే కదా కావలసింది. అంతో ఎంతో జ్ఞానం ఉండి మరి తనను తాను తరింపజేసుకోగలిగినటువంటి జ్ఞానం ఉండేది ఈ మూడు లోకాల వాసులకి. కాబట్టి ఈ ముల్లోకాల యందు కూడా ఆత్మ కంటే ఏదైనా వేరుగా వస్తూ ఉన్నదా అంటే ఉన్నట్లయితే దానిని పొందడానికి మరి వాసన అనేటువంటిది పుట్టవచ్చు. కానీ వాస్తవానికి విచారించి చూస్తే ఆత్మ కంటే వేరుగా ఏ వస్తువు లేదు కదా. కాబట్టి వాసన అయుక్తమే అని ఇక్కడ మనం అర్థం స్ఫురింపజేసుకోవాలి. అస్తామాత్రం అనంతానాం దుఃఖానామాకరం విదుహు అనాస్తామాత్రం అభితః సుఖానామాకరం విదుహు. అసద్వస్తువునందు సత్యత్వ బుద్ధి కలిగి దానిని గనక విశ్వసిస్తూ ఉన్నట్లయితే సర్వ దుఃఖాలకు కూడా అదే నిలయమై ఉంటుంది. దాని యందు సత్యబుద్ధి కలిగి దేని యందు సర్వ దుఃఖాలకి నిలయమైనది, ఆ నిలయమైన దాని యందే సత్యబుద్ధి కలిగి ఉండి దానిని విశ్వసించకుండా ఎవడైతే ఉంటాడో మరి అప్పుడు సర్వ సుఖాలకు నిలయం అది అవుతుంది. ఏ విధంగా అంటే అసద్వస్తువునందు అంటే అస్థిరమైనటువంటి వస్తువునందు సత్యత్వ బుద్ధి కలిగి దానిని విశ్వసించడమే సర్వ దుఃఖాలకి నిలయం. ఏ విధంగా అంటే శాశ్వతము కానటువంటి వస్తువునందు నిజభావము కలిగి దానిని నమ్మి ఉండడమే సర్వ దుఃఖాలకి కూడా మూలమై ఉంది. మరి అటువంటి ఎటువంటి దాని యందు అదే అసద్వస్తువునందే అసత్య వస్తువునందే అసత్య భావన కలిగి దానిని ఏమాత్రము నమ్మకుండా ఉండడమే సర్వసుఖాలకి కూడా నిలయము అవుతుంది అని చెబుతూ అంటే అసత్యమైనటువంటి దృశ్యమందు విశ్వాసము కలిగి ఉండడమే, సత్యత్వ బుద్ధి కలిగి ఉండడమే అనంత దుఃఖాలకు నిలయం. దృశ్యమందు ఎచటను కూడా విశ్వాసము లేకుండా ఉండడమే అనంతమైన సుఖాలకు నిలయము అని ప్రతి ఒక్కరము తెలియవలియు అని చెబుతూ మరి అలాగే దాముడు వ్యాలుడు కటులకు ఈ ప్రపంచ స్థితి యందు సత్యత్వ బుద్ధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా వారు అగ్నిని మశకములు జయింపజాలనట్లుగా మిమ్ముల జయింప అసమర్థులై ఉంటారు. వాళ్ళకి గనక ఈ లోక సంబంధమైనటువంటి ప్రపంచ స్థితి యందు ఈ వచ్చిపోయేటువంటి వారి యొక్క శరీరాల యందు సత్యత్వ బుద్ధి ఎప్పటివరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా వాళ్ళు ఏది అగ్ని యందు మశకాలు అంటే దోమలపై అగ్నిని చల్లార్చలేనట్లుగానే వాళ్ళు మిమ్మల్ని ఏమాత్రము జయింపలేరు. మిమ్మల్ని జయించాలంటే వాళ్ళు అసమర్థులే అయ్యున్నారు అని తెలియజేస్తూ అంతర్వాసనయ జంతుర్ధీనతామను యాతయ జితో భవత్యన్యధాతు మశకోమప్య మరాచల. దేహము గనక నశించిందా
ఆత్మ కూడా నశిస్తుంది అనేటువంటి అసత్యవాసన ఎవని యొక్క అంతఃకరణమున ఉంటుందో, ఎవరి మనసులో అయితే దేహం పోతే ఆత్మ కూడా పోతుందనే భావన ఉంటుందో అతడే జనన మరణ రూపమైనటువంటి దీనత్వంలో పడిపోతాడు. వాడే మళ్ళీ శరీరాలు తెచ్చుకోవడం వదిలిపెట్టడం అనే స్థితిని కలిగి ఉంటాడు. అటువంటి దీనత్వానికి వాడు లోబడిపోయి ఉంటాడు. అటువంటి వాడే ఇతరుల చేత జయింపబడుతూ ఉంటాడు. అంటే ఇతరులతో వాడు ఎప్పుడూ ఓడించబడుతూనే ఉంటాడు. దాని యొక్క అభావము చేత, దేని యొక్క అభావము అంటే అసద్రూపము యొక్క అభావము, అసద్రూపాన్ని అసద్రూపంగానే, అసత్య వస్తువును అసత్యంగానే చూచేటువంటి వాడైతే అల్పమగు మశకమును సుమేరు పర్వతంలాగా అచలంగా ఉంటుంది. అంటే వాడు బలహీనుడే అయినప్పటికీ కూడా అసత్య వస్తువుని, అస్థిర వస్తువుని అసత్యంగానే చూడగలిగినటువంటి సత్యత్వ బుద్ధి కలిగి ఉన్నటువంటి వాడు దోమ అంత చిన్న స్వరూపమైన పెద్ద మేరు పర్వతం సమానమైనటువంటి కదలని స్థితిలో ఉండగలుగుతాడు అని తెలియజేస్తూ, దేహాదులు నశిస్తే నేను నశిస్తాను అనేటువంటి ఈ ప్రకారమైనటువంటి దేహాది అహంకార భావ రూపవాసన ఎవని యొక్క అంతఃకరణమున ఉంటుందో, ఎవరి యొక్క చిత్తములో మనసులో మెదులుతుందో అతడు పిరికితనాన్ని, దీనత్వాన్ని పొందుతూ ఉంటాడు. అంతేకాదు అతడు ఇతరుల చేత జయింపబడుతూనే ఉంటాడు. అట్టి వాసన లేకపోతే గనక చిన్న దోమ కూడా మేరు పర్వత సమానమై ఉంటుంది. అంటే సత్యత్వమునందు సత్యత్వ స్థిరమునందు సత్యత్వ బుద్ధి కలిగి, అస్థిరమునందు అసత్య భావము కలిగి ఉన్నటువంటి వాడు గంభీరమై, అచంచలమై, మహాశక్తివంతమై ఉంటాడు అని తెలియజెప్తూ, అంతేకాదు ఏ వాసన ఎక్కడ ఉంటుందో అది అక్కడ పెద్దదిగా ఉంటుంది. అది రూపాంతరం చెంది పెద్ద స్థూలంగా మారిపోతుంది. ఎలాగంటే ధర్మీయుండునప్పుడే కదా స్థూలత్వము అనేటువంటి ధర్మము సంభవిస్తుంది. ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఉన్నప్పుడే ధర్మం స్థూలత్వంలో అది నిలబడుతుంది. ఇంకా ఉనికి కలిగిన వస్తువునందే కదా ద్విత్వము జనిస్తుంది. అంటే ఏదైనా ఒక వస్తువు ఉన్నది అనే దానికి ఉనికి ఉన్నట్లయితే దానికి రెండు అనేటువంటిది సంభవిస్తుంది. అదే అసద్వస్తువునందు కాదు కదా. ఇప్పుడు సత్యము ఉన్నది, సత్యమునందు ద్విత్వము అనేటువంటిది రెండోది. ఏ సత్యత్వమైనటువంటి నిత్య నిరాకార నిరంజనైన పరబ్రహ్మమునందో దాని యందు రెండవది ప్రపంచము అనేది ఉత్పన్నం అవుతూ ఉన్నది. అదే అసద్వస్తువునందైతే అటువంటిది కాదుగా అసలు అని చెబుతూ, అంతేకాదు ఓ ఇంద్ర, ఈ ప్రసిద్ధమైనటువంటి దేహాదులున్నాయే ఆ దేహాదులే నేను, ఈ జయ పరాజయములు నావి అనే వాసన దాముడికి, వ్యాలుడికి, కటుడికి అంతఃకరణమును కలిగేలాగా ఉపాయం చేయండి. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ శరీరాలే నేను, దీని యందు యుద్ధము చేసేటప్పుడు దీని యందు జయము కానీ పరాజయము గాను అది నాదే అనేటువంటి వాసనలు, అంటే అవతల వాళ్ళని జయించాలి, కుటిలోపాయాల వల్ల కానీ మనం బ్రతికాలి, మన శరీరాలు రక్షించుకోవాలి అనే భావన పుట్టించండి. వారి యొక్క అంతఃకరణంలో ఇటువంటి భావాలు కలిగేటట్లుగా మీరు ఉపాయం చేయండి అని చెప్పి, యాయాజనస్య విపదో భావ దశాశ్చయా తృష్ణా కరంజవల్యాస్త మంజర్య కటుకోమలా. జీవుని యొక్క సమస్త విపత్తులు కూడా భావాభావ దశలను తృష్ణ అనే కంటక వృక్షం యొక్క కటుకోమలత్వాలయ్యే ఉన్నవి. ఏ విధంగా అంటే జీవుని యొక్క సమస్త విపత్తులు, అంటే జీవి అనుభవించేటువంటి సమస్తమైనటువంటి ఆపదలు, బాధలు, ఇబ్బందులు, దుఃఖాలు ఇవన్నీ కూడా భావ అభావ దశలను, అంటే భావించడం చేత భావించకపోవడం చేత ఇటువంటి సమస్త విపత్తులు కూడా అనుభవించడానికి సిద్ధమై ఉంటాయి. అంతేకాదు తృష్ణ అనే కంటక వృక్షం యొక్క కోరికలు ఒకదాని వెంట ఒకటి. తృష్ణ అనేటువంటిది కోరిక అనేటువంటిది కాదు, అది కోరికకు మించి ఉంటుంది. కోరిక అంటే ఒకటి ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి తీరితే అక్కడికి ఆగుతుంది కోరిక. తృష్ణ అనేది కాదు, తృష్ణ అనేది కోరికల పరంపర.
అది ఎన్ని కోరికలు సిద్ధింపజేసుకున్నా ఇంకా ఒక కోరిక మిగిలే ఉంటుంది. అటువంటి తృష్ణ అనేటువంటిది ముళ్ళ చెట్టు అన్నమాట. ఆ ముళ్ళ చెట్టు ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క కటుత్వం కానీ దాని యొక్క అది కోమలత్వంతో కూడుకొని, కోమలత్వం ఎటువంటిది, మనకు కోరికలు సిద్ధించినవి సంతోషపడ్డాం. కటుత్వం ఏంటి, మరి ఇంకో కోరిక పుట్టింది, దాని ద్వారా మళ్ళీ ప్రయాసే మిగులుతుంది. ఈ విధంగా చెప్తూ వాసనా తంతుబద్ధయో లోకో విపరివర్తతే సా ప్రవృద్ధాతి దుఃఖాయ సుఖాయోచ్చే దమాగత. వాసనా తంతువు చేత బద్ధులైనటువంటి వారికి విపరీతమైనటువంటి జ్ఞానమే ఉదయిస్తుంది. ఆ వాసనయే వృద్ధి పొందిందనుకో మిగుల దుఃఖమును ఈ విచ్ఛిన్నమైనటువంటి మిగుల సుఖాన్ని కూడా కలగజేస్తుంది. వాసనా తంతువు చేతనే అంటే ఈ వాసన సంస్కారము అనేటువంటి తాడు చేత కట్టబడినటువంటి వారికి విపరీతమైన జ్ఞానం ఉదయిస్తుంది. ఆ వాసనే వృద్ధి పొందుతుంది. అది వృద్ధి పొందిందో మిగుల దుఃఖము కానీ ఈ విచ్ఛిన్నమైనటువంటి మిగుల సుఖం కానీ కలగజేస్తుంది. కోరిక తీరిందో సుఖపడతాడు, కోరిక తీరలేదో దుఃఖపడతాడు. ఎట్టకేలకు ఈ వాసన అనే తాడు చేత బంధింపబడినటువంటి మనుజునికి విపరీతమైన జ్ఞానం కలగడంతో వాసన అభివృద్ధి పొందుతుంది. ఆ అభివృద్ధి నొందినటువంటి మహా దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఛేదించి వేయబడినట్లయితే వాసనను ఛేదించామా మహాసుఖాన్ని కలుగజేస్తుంది అని తెలియజేస్తూ ధీరోప్యతి బహుజ్ఞోపి కులజోపి మహానపి తృష్ణయా భజ్యతే జంతు సింహ శృంఖళయా యదా. ధీరుడైనను బహుజ్ఞుడైనను కులీనుడైనను మహామహుడైనప్పటికీ కూడా సింహం శృంఖలముచే బంధింపబడినట్లుగా మనుజుడు తృష్ణ చేతనే బద్ధుడగుచూ ఉన్నాడు. ఏ విధంగా అంటే మనుజుడు ఎంత ధీరుడైనప్పటికీ మహాపండితుడైనప్పటికీ గొప్ప కులమందు జనించిన వాడైనా ఎంత గొప్పవాడైనా సరే మరి గొలుసు చేత సింహం ఏ విధంగా బంధించబడుతుందో వీడు కూడా ఈ తృష్ణ అనేటువంటి జాలము అంటే కోరిక అనే దానితోనే వాడు ఆ వలయ కల్పించుకొని దాని ఎందే చిక్కుబడిపోతూ ఉన్నాడు. దీనో వాసనయా లోక కృతాంతే నాపకృష్యతే రాజ్యేవ బాలేన కగో వివసో భృశ ముచ్వసన్. దారము చేత బంధింపబడినదియు వ్యవసమై శ్వాసను గైకొనుచూ ఉన్నది అయినా పక్షి బాలుని చేత ఏడవబడినట్లుగానే తృష్ణ అనే రజ్జువు చేత బంధింపబడిన జీవుడు యమును చేత ఏడవబడుచూ ఉన్నాడు. దారము చే బంధింపబడిన అంటే ఒక పిల్లవాడు ఏం చేస్తాడు, ఒక పక్షిని పట్టుకొని దానికి దారం కడతాడు. దారం కట్టి ఆ దారాన్ని వేగంగా అది ఏ విధంగా అంటే ఆ దారం గట్టివాడు ఆ దారంతో పక్షిని తిప్పుతూ ఉంటాడు. అప్పుడు దాని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు చాలా వేగంగా గాలి వదలటం పీల్చుకోవడం అనేది జరుగుతూ ఆ బాలుని చేత ఆ పక్షి ఏడవబడుతూ ఉంటుంది. అలాగే వాసన చేత బంధించబడినటువంటి దీనుడైనటువంటి వాడు అలాగే జనన మరణాలు పొందుచూ యమును చేత ఏడవబడుచూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓ ఇంద్ర, ఇప్పుడు శస్త్రములు అస్త్రములు మొదలైనటువంటి భారాన్ని వహించడం, యుద్ధములో పరిభ్రమించడం ఇవన్నీ కూడా వ్యర్థమైన పనులు. ప్రయత్నము చేత కేవలము శత్రువుల యొక్క హృదయమున వాసనా విపర్యయము అనే అభిమాన వృద్ధిని కలిగేటట్లుగా చూడు అని చెప్పి, అంతరాక్షుభితే ధైర్యే రిపోరా మరణాయక నా శస్త్రాణి నా శాస్త్రాన్ని నా శాస్త్రాన్ని జయంతి చ. సురనాయకుడవు ఇంద్ర, ఆ క్షుభితాంతఃకరణము కలిగినటువంటి శత్రువుని యొక్క శస్త్రాలు కానీ అస్త్రాలు కానీ శుక్రనీతి మొదలైనటువంటి శాస్త్రాలు కానీ ఆయనను ఏమాత్రము కూడా జయింపజాలవు అని చెబుతూ, అంతేకాదు ఓ ఇంద్ర, వాసనారాహిత్య కారణం చేత ఈ యొక్క మనోబుద్ధి చిత్త అహంకారము అనబడే ఈ అంతఃకరణమునందు ధైర్యము చెదరకుండా ఉన్నట్టు శత్రువులను శస్త్రాలు కానీ అస్త్రాలు కానీ యుద్ధనీతి శాస్త్రాలు కానీ ఏమాత్రము జయించనేరవు అని
చెబుతూ, అంతేకాదు దాముడు వ్యాలుడు కటుడు వారు యుద్ధాభ్యాసవశము చేత ప్రమత్తులై ఎల్లప్పుడూ కూడా మరి సంకల్పము చేత అహంకారముతో నిండిపోయి వాసనను పరిగ్రహిస్తారు. అంటే పదే పదే యుద్ధాలు సలుపుచూ పారిపోతూ ఉన్నారనుకో, దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, యుద్ధము అనేటువంటి అభ్యాస వశము చేత ప్రమత్తులవుతారు. నేను గెలవలేకపోయానను, నేను గెలవాలను అనేక రకాల సంకల్పం యొక్క మాలికల చేత అహంకారము నిండిపోయి వాసనలను పరిగ్రహిస్తారు. ఎప్పుడైతే శంబరుడి చేత సృష్టింపబడిన దామాదులు అగ్నులై అంటే అజ్ఞానముతో కూడి వాసనలను సంస్కారాలను ఆశ్రయిస్తారో అప్పుడే వారి యొక్క పరాజయము అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఓ దేవతలారా, అభ్యాసవశము చేత వాసన సహితులు అయ్యేటంత వరకు కూడా, వారు వాసనలన్నీ గ్రహించేటంత వరకు కూడా యుక్తిపూర్వకంగా ఉపాయపూర్వకంగా యుద్ధము చేస్తూ ఈ దామవ్యాల కటాదులను వ్యవహారంలో నిమగ్నులయ్యేటట్టుగా చేయండి. అలా చేశారో వాసనాబద్ధులైనటువంటి తర్వాత వారు మీ వసులైపోతారు. వాసనల చేత బంధింపబడిన వారెవరునో శక్తివంతులు కాకుండా ఉండరు కదా. వాసనాబద్ధులైన వాళ్ళు మాత్రమే మీ వసులవుతారు. వాసనల చే కనుక వాళ్ళు బంధింపబడలేదో, వారి యందు వాసనలు అనేవి వెళ్ళలేదో అటువంటి వారు శక్తివంతులు కాకుండా ఉండలేరు కదా. వారు శక్తివంతులే అవుతారు. కాబట్టి మిగుల చంచలమైనటువంటి తరంగ సమూహము సముద్రమున జలరూపముగానే ఉన్నట్లుగానే ఈ స్వవాసనలందు ప్రవాహ రూపమున నిత్యత్వాన్ని పొందినటువంటి విషమ రూపమైన ఈ జగత్తు వాసనారూపమే అయ్యున్నది. కాబట్టి దాని యొక్క చికిత్సనే చేయవలియు. అంటే ఎక్కువ చంచలమైనటువంటి తరంగ సమూహం అంతా ఏమై ఉన్నది, సముద్రంలో జలరూపమే అయ్యున్నది. ఆ జలమే తరంగ రూపంలో కనబడుతుంది. అలాగే స్వవాసన యందు వాసన అనేటువంటిది ఎక్కడి నుండో పుట్టదు, తన నుండే తనకే పుడుతుంది. ఆ స్వవాసన యందు ప్రవాహ రూపమున ఏకది ఆ వాసనలు ప్రోగై ప్రవాహ రూపంలో అది అక్కడ నిలబడిపోతాయి. ఆ నిత్యత్వము పొందిందా అప్పుడు సమం కానీ విషమ రూపం కానీ అనేక రకాలైన హెచ్చు తగ్గు వ్యత్యస్త రూపాలలో ఈ జగత్తంతా కూడా వాసనా రూపమే అయ్యింది. కాబట్టి ఆ వాసనను దాని యందు చికిత్సయే చేయాలి అని చెబుతూ, ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్పారు అంటే, ఈ స్థితి ప్రకరణమనందు పితామహ వాక్యము అనేటువంటి దానిని గురించి వివరించి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇత్యుక్త భగవాన్ దేవాస్తా త్రైవాన్ దర్ది మాయయౌ వేలావని తటే శబ్దం కృత్వేవాంబు తరంగ. ఏ విధంగా అంటే ఆ పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, రామ సముద్ర తీరమున తరంగము శబ్దము నచ్చి లీనమైనట్లుగానే మరి భగవంతుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు అంతా ఆ ప్రదేశమునంతే అంతర్ధానుడయ్యాడు. ఏమయ్యా ఇంద్ర, నీవు అప్పుడప్పుడు యుద్ధాలు చేస్తూ వారి నుండి చిక్కక వారి నుండి తప్పించుకుంటూ పారిపోతూ మళ్ళీ కూడా వారి యందు ఈ వాసనా ప్రకంపనలు అనేటువంటి వారిలో చొప్పించుకునేటట్టు చెయ్యి. దాని వలన వాళ్ళు ఎప్పుడైతే వాసనలకు లోబడి ప్రపంచ స్థితిలో ఉంటారో, దేహాదుల మీద వారికి ఎప్పుడైతే కోరిక కలుగుతుందో, ఈ ప్రపంచ సంబంధమైన సుఖాలను వారు ఎప్పుడైతే మరి కోరుకుంటారో అప్పుడు వారి యొక్క పతనం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు ఈ ఉపాయాలనే నువ్వు అనుసరించు అని దాని గురించి చెప్పి, మరి దాని యొక్క వాసనారూపమే ఈ ప్రపంచమంతా విషమ రూపమైనటువంటి ఈ జగత్తు యావత్తు కూడా వాసనారూపమే అయి ఉంది. కాబట్టి దాని చికిత్స ఎటువంటిది, అక్కడ ఏది అవసరము అని మీరే ఆలోచన చేసుకొని చేయండి అని ఆ భగవంతుడగు ఆ బ్రహ్మదేవుడు ఏ విధంగా అంతర్ధానమయ్యాడు అంటే, సముద్ర తీరములో తరంగం శబ్దం చేసి పడిపోయినట్లుగానే ఆ ఉన్న ప్రదేశమున ఉన్నట్లుగా ఇంద్రాదులకి విషయాన్ని బోధించి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఆ కమలము యొక్క సుగంధాన్ని గ్రహించి వాయువు వన సమూహం వైపునకు పోయే విధంగానే దేవతలు బ్రహ్మదేవుని ఆ వాక్యాన్ని విని తమ యొక్క అభీష్ట స్థానాలకు వెళ్ళిపోయారు.
అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.